शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। మా గురుపాదులు 50 సంవత్సరాలకు పూర్వం ఆంధ్రదేశంలో సంచారం చేసిన సందర్భంలో జనులకు ధర్మతత్వాన్ని, వేదాంత తత్వాన్ని తెలియజెప్పడానికి ఒక ఆధ్యాత్మిక పత్రిక యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని అనేక శిష్యజనులు గురువుల వారి యొక్క మనవి చేసిన ఫలితంగా అయితే శంకర కృప అనే పేరుతో ఒక పత్రికను ప్రారంభించండి అయ్యా. దీని మూలకంగా జనులకు ధర్మతత్వాన్ని, వేదాంత తత్వాన్ని తెలియజేయటానికి వీలుంటుంది. ధర్మాన్ని అనుష్ఠించదలుచుకున్న జనులకు, వేదాంత తత్వాన్ని తెలుసుకొనగోరిన జనులకు ఈ పత్రిక విశేషంగా ఉపకరిస్తుంది. ఈ ఒక మంచి పనిని ప్రారంభించండి అని మా గురువుగారు ఆనాడు ఆజ్ఞ చేశారు. వారి యొక్క ఆజ్ఞ ఫలితంగా, వారి యొక్క ఆదేశం యొక్క ఫలస్వరూపంగా 1961 సంవత్సరంలో ఈ శంకర కృప అనే పేరుతో ఆంధ్ర భాషలో ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక పత్రికను ప్రారంభించడం జరిగింది. లౌకికమైన విషయములకు అవకాశం లేకుండా ధర్మం, అధ్యాత్మం ఈ 2 విషయాలకే అవకాశం ఇస్తూ ఈ పత్రికను నడపాలి అనేటటువంటిది గురువుల వారి యొక్క ఆజ్ఞ. దాన్ని నడపదలుచుకున్న శిష్యజనుల యొక్క సంకల్పం. ఆ ఆజ్ఞను నేటి వరకు తూచా తప్పకుండా మా శంకర కృప సంపాదక వర్గం పాటిస్తూ వచ్చిందనేది అత్యంత సంతోషప్రదమైన విషయం. శంకర కృప యొక్క అభివృద్ధి ఎలా అయింది అనేది హరిహర శర్మ గారు కొంతవరకు చెప్పారు. ఆరంభంలో చింతలపాటి శివరామశాస్త్రి గారు, వారి తదనంతరం వారి తండ్రి గారు అయినటువంటి దక్షిణామూర్తి గారు యథాశక్తి ఈ పత్రికను నడిపారు. ఆ పత్రిక యొక్క బాల్యం వారిద్దరి చేతిలో గడిచింది. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి చేతిలో అది కౌమారావస్థకు వచ్చే సమయంలో వారి చేతికి వచ్చింది. బాల్యంలో ఎల్లాగో జీవితం గడుస్తుంది. అప్పుడు విధి నిషేధాలను చేయడానికి అవకాశం ఉండదు. పసిపిల్లలకు మనం ఏం విధులు చెప్తాం, ఏం నిషేధాలు చెప్తాం. పసిపిల్లలకు ఏమి విధి నిషేధాలు చెప్పడానికి వీలుండదు. కాస్త గ్రాహికం వచ్చిన తర్వాత ఇదిగో ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అని విధి నిషేధాలు చెప్పడానికి అప్పుడు అవకాశం ఉంటుంది. అలా ఆ కౌమారావస్థకు వచ్చేటప్పటికీ రామలింగేశ్వరరావు గారి చేతికి పత్రిక వచ్చింది. అప్పుడు దానికి, ఆ పత్రికకు ఆయన ఒక విధి నిషేధాలు మా యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని ఏర్పాటు చేశారు. ఏం చేశారు అని అంటే, ఈ పత్రికలో ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క రచనలు, శృంగేరి జగద్గురువుల యొక్క రచనలు మాత్రమే దీంట్లో రావాలి. ఏమయ్యేది అంటే, ప్రతివాడు
నేనేదో కొన్ని శ్లోకాలు రాశానండి మీ పత్రికలో వేయండి, నేను పద్యాలు రాశానండి మీ పత్రికలో వేయండి అని మొదలెట్టారు. అప్పుడు రామలింగేశ్వరరావు గారు ఒక నిబంధన చేసేసాం, ఈ శ్లోకాలకన్నిటికీ నేను ఈ పత్రికలో అవకాశం ఇస్తే అవన్నీ అంగారపూర్వే గమనించ లాభం అనేటటువంటి స్థితిలో ఉంటాయి. ఈ అంగారపూర్వే గమనించ లాభం అనే స్టాండర్డ్ పద్యాలను ఈ పత్రికలో వేయటం అనేది మాకు సమ్మతం కాదు. మేము ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క ఉపదేశాన్ని జనమధ్యంలోకి తీసుకువెళ్ళడానికి ఈ పత్రికను ప్రారంభించాం. ఈ పత్రిక యొక్క లక్ష్య సాధన కావాలి అని అంటే ఈ నియమాల్ని మేము పెట్టుకోవాలి. కాబట్టి భగవత్పాద శంకరుల యొక్క రచనలు, వారి యొక్క దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠంలో వచ్చిన జగద్గురువుల యొక్క రచనలను మాత్రం ఈ పత్రికలో మేము వేస్తాము ఆయన స్పష్టం చేశారు. దానివల్ల కొంతమందికి అసమాధానం కూడా అయింది. దానికి ఆయన ఏం భయపడలేదు. రామలింగేశ్వరరావు గారు ఒక నిర్భీకమైన వ్యక్తి. ఆయన జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి వల్ల అనుగృహీతుడైనటువంటి వ్యక్తి. వారిని తలుసుకొని క్షణం లేదు ఆయనకు. సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి అనే శ్లోకం చదువుతుండేటప్పుడు ఆయన కన్నీళ్ళు వస్తుంది. ఆ మహనీయుడి యొక్క కటాక్ష ప్రభావం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. ఆ మహనీయుడిని అనుక్షణం నేను స్మరిస్తాను. ఆ ఒక మహాత్ములైన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క కటాక్ష వీక్షణ ప్రభావం వల్ల ఆ రామలింగేశ్వరరావు గారికి ఒక అలౌకికమైనటువంటి ప్రజ్ఞ ఏర్పడింది. ఆయన ఏ విషయాన్ని తీసుకున్నా దాన్ని రాయటానికి మొదలు పెడితే అకుంఠితంగా రాస్తూ పోయేవాడు. ఆ విధంగా ఆయన ఒక నియమం చేసి ఈ పత్రికలో ఈ విధంగానే వ్యాసాలు రావాలి. శృంగేరి జగద్గురువుల యొక్క చరిత్రలు, జగద్గురువుల యొక్క ఉపదేశాలు, సనాతన ధర్మతత్వాన్ని చెప్పేటటువంటి విషయాలు మాత్రం ఈ పత్రికలో రావాలి. మన యొక్క సనాతన ధర్మ విరుద్ధములైన అభిప్రాయాలు కానీ, మన యొక్క పారంపర్యంగా వచ్చినటువంటి సిద్ధాంతములకు విరుద్ధములైనటువంటి అభిప్రాయాలు కానీ ఈ పత్రికలో చోటు చేసుకోవు, వాటికి ఈ పత్రికలో చోటు లేదు అని చెప్పేశారు. అనేక మంది రావు గారు ఈ కాలానికి అనుగుణంగా కొంత మీరు మీ నియమాన్ని సడలించుకోవాలి అని సలహా ఇచ్చినప్పుడు అది మటుకు సర్వథా కుదరదు అని ఆయన నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. అందువల్ల ఆ పత్రికకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఏర్పడింది. ఆధ్యాత్మిక రంగంలో శంకర కృపకు కలిగినటువంటి, శంకర కృపకు లభించినటువంటి స్థానం మరి ఏ పత్రికకు లభించలేదు. ఎందుకంటే ఆ నియమాన్ని అంత కట్టుదిట్టంగా పాలిస్తూ వచ్చినటువంటి పత్రిక అది అయినందువల్ల. దాంట్లో భగవత్పాద శంకరుల వారి యొక్క స్తోత్ర సాహిత్యం సామాన్యంగా అనేక స్తోత్రాలు దాంట్లో అనువాదం అయిపోయినాయి. మా పరమేష్ఠి గురువులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు రచించినటువంటి వందలాది స్తోత్రములు ఆ పత్రికలో వచ్చినాయి. మా పరమ గురువుల వారు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు రచించినటువంటి అనేక స్తోత్రములు ఆ పత్రికలో వచ్చినాయి. నరసింహభారతీ స్వామి వారి యొక్క దివ్య చరిత్రను ఆ పత్రికలో ప్రకటించడం జరిగింది. చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క చరిత్రను శృంగేరి సంయమీంద్రులు అనేటటువంటి శీర్షికతో ప్రకటించడం జరిగింది. చంద్రశేఖర భారతీ మహాస్వామి వారితో భక్తజనులు ఉనర్చిన సంభాషణల్ని జగద్గురువులతో సంభాషణలు అనే శీర్షికతో ప్రకటించడం జరిగింది.
అంతేకాదు అద్వైత సిద్ధాంతాన్ని కానీ భగవత్పాద శంకరులను కానీ ఎవరన్నా విమర్శించితే వాటికి జవాబులు మేము ఈ పత్రికలో చెబుతాం అని కూడా రామలింగేశ్వరరావు గారు ప్రతిజ్ఞ చేశారు. శంకరుల వారి యొక్క అద్వైత సిద్ధాంతం ఇది అనవద్యమైనటువంటిది. సంస్కృతంలో అనవద్యము అనే ఒక పదం ఉందండి. ఆ పదానికి అర్థం ఏమాత్రం ఆక్షేపణకు అవకాశం లేనటువంటిది అని ఆ పదానికి అర్థం. శంకరుల వారి యొక్క అద్వైత సిద్ధాంతం కానీ శంకరుల వారి యొక్క వ్యక్తిత్వం కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టివాడికి ప్రశ్నార్హమైనటువంటిది కాదు. దాన్ని ఎవడన్నా ఆక్షేపిస్తే దానికి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శంకరుల వారి యొక్క భాష్యాన్ని ఒక వైదేశికుడు ధీబా అనేటటువంటి పండితుడు విమర్శించాడు. ధీబా అతడు శంకరుల వారి భాష్యానికంటే రామానుజ భాష్యం విశిష్టంగా ఉంది అని చెప్పాడు. దానికి జవాబు సుందరమయ్యరైనటువంటి ఒక ఆయన దానికి జవాబు అతి విస్తృతంగా రాశాడు. దాన్ని నేను రామలింగేశ్వరరావు గారికి ఇచ్చి దీన్ని మీరు పత్రికలో అనువాదం చేసి ప్రకటించారంటే చాలా బాగుంటుంది అన్నాను. ఇది మొదట అమలు చేస్తానన్నాడు. వాణీ విలాస్ ప్రెస్సులో వేదాంత సారం అనేదాన్ని ఆపదేవ వ్యాఖ్యానం సహితంగా ప్రకటించారు. ఆ పుస్తకం యొక్క ఆరంభంలో ఒక 100 పేజీలు దాదాపు ఇంగ్లీషులో ఆ ధీబా అనేవాడు చేసినటువంటి విమర్శకు ఖండనం అనేది రాయబడిన సుందరమేరు గారు. దాన్ని నేను రామలింగేశ్వరి గారు ఇచ్చినప్పుడు ఆయన సొగస్సుగా ఆ ఖండనాన్ని అనువాదం చేసి శంకరుల వారి యొక్క భాష్యం అనవద్యమైనటువంటిది, ఆ భాష్యాన్ని ఎవ్వడూ ఏ విధమైనటువంటి ఆక్షేపణ చేయడానికి సర్వదా ఆస్కారం లేదు అనే దాంట్లో తెలియచెప్పడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అని అంటే ఆ శంకర కృప యొక్క ఆ పురోభివృద్ధిలో రామలింగేశ్వర గారు మేమిద్దరం కూడా అత్యంతంగా పరిశ్రమించాం. నేను శృంగేరిలో మా గురువుగారి యొక్క సన్నిధిలో ఉంటూ బ్రహ్మచారిగాను తర్వాత సన్యాసిగాను, నేను బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి రామలింగేశ్వరరావు గారు నాతో అత్యంతమైనటువంటి ఆత్మీయతతో వెలిగేవాడు. ఆయన నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కూడా నాకు ఉత్తరాలు రాసేవాడు. ఆయన నాకంటే 30 ఏళ్ళు పెద్ద, 32 ఏళ్ళు ఏమో పెద్ద, 30 ఏళ్ళు పెద్ద. నాకు అప్పుడు కూడా ఆయన ఆశీస్సులు రాసేవాడు కాదు, సకల కళ్యాణ భావ పరంపరా పురస్సరముగా రాయునది అన్నాడు. చివరికి నా సన్యాసం కిందటి రోజు ఆయన ఉత్తరం వచ్చింది. అప్పుడు ఆయన రాసి, నేడు భవదీయుడు త్వరలో విధేయుడు కానున్న రామలింగేశ్వరరావు అన్నాడు. నేడు భవదీయుడు త్వరలో విధేయుడు కానున్న అంటే మాకు అంత ఒక ఆత్మీయతతో మేము ఆ శంకరకప యొక్క పురోభివృద్ధికి ఆయన ప్రతి దాంట్లో నన్ను సలహా అడగటం, నేను ఆయనకు మార్గదర్శనం చేయటం, దాన్ని ఆయన అనుసరించడం. ఈ విధంగా శంకర కృపకు ఒక అత్యంతమైన సుసజ్జితమైనటువంటి స్థితిని తీసుకొచ్చి పెట్టింది రామలింగేశ్వరరావు గారు. వారి అడుగుజాడల్లోని వారి యొక్క సహోదరుడైనటువంటి హరిహర శర్మ గారు నడుస్తూ ఉన్నారు. హరిహర శర్మ గారికి ఎక్కువ శ్రమ లేకుండా చేసేశారు ఆయన. నేను ఏం చేయాలి, ఎటువంటి ఆర్టికల్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, అది ఏమేమి శ్రమ కాదు, దానికంతా సంఘం నిబంధన తీర్మానం చేశాడు ఆయన. వరే ఈ క్రమంలో చేయరా, నీకు ఇంకేం ఇబ్బంది రాదని చెప్పేశాడు ఆయన. ఆ విధంగా ఈ శంకర కృపను ఈ సహోదరులిద్దరూ రామలింగేశ్వరరావు గారు, వారి సహోదరుడైన హరిహర శర్మ గారు
సుమారు 45 సంవత్సరాలుగా నడిపిస్తూ వస్తున్నారు. ఆ తండ్రి కొడుకులు కేవలం 5-6 సంవత్సరాలు నడిపారు. అదో జంట తండ్రి కొడుకులు, ఇదో జంట అన్నదమ్ములు. ఆ తండ్రి కొడుకులు 5-6 సంవత్సరాలు జరిపితే ఈ అన్నదమ్ముల చేతిలో 45 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది. అందుకు ఆ శంకర కృప విషయంలో నాకు అమితమైనటువంటి ప్రీతి, అమితమైనటువంటి వాత్సల్యం. అలాగే ఆ శంకర కృప యొక్క ప్రకాశకత్వానికి వస్తే మొట్టమొదటి తెనాల్లో జంధ్యాల లక్ష్మీ నరసింహస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొన్నాడు జరిపాడు. తర్వాత జంధ్యాల నారాయణమూర్తి గారు, రామలింగేశ్వరరావు నారాయణమూర్తి గారు అత్యంత ఆప్త స్నేహితులు. వాళ్ళిద్దరికీ అత్యంత ఆప్తత్వం ఉండేది, జీవికా జీవన్లాగా ఉండేవారు. అందుకోసం చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా నారాయణమూర్తి గారు ప్రకాశకులుగాను, రామలింగేశ్వరరావు గారు సంపాదకులుగాను ప్రారంభించారు ఆ తమ యొక్క కార్యాన్ని. అప్పుడు నారాయణమూర్తి గారి ప్రకాశకత్వంలో మన యొక్క శృంగేరికి సంబంధించినటువంటి గ్రంథాలని మనం ప్రకాశనం చేద్దామని భారతీ గ్రంథ రత్నాకరము అని ఒక సంస్థను ప్రారంభించారు. భారతీ గ్రంథ రత్నాకరము, దాని ద్వారా కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. తరువాత ఆ దైవ విపరీత్యం వల్ల నారాయణమూర్తి గారిని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోయినందువల్ల ఆ సందర్భంలో రామలింగేశ్వరరావు గారికి మిత్రుడైనటువంటి మద్రాసులో ఉండినటువంటి ఆడిటర్ బోడపాటి రాజన్న అనేటటువంటి ఆయన ఆడిటర్, ఆయన కొంతకాలం పత్రికను నడిపారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాజన్న గారు, నేనున్నా రామలింగేశ్వరరావు గారు, నేను దీనికి సహాయం చేస్తాను అని అన్నారు. ఆ తర్వాత రామలింగేశ్వరరావు గారి యొక్క అత్యంత మిత్రుడైనటువంటి ఆకడ సత్యనారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, రామలింగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు అత్యంత ఆప్తమిత్రులు. ఒకే వయస్సు వాళ్ళు, ముగ్గురు రౌద్ర సంవత్సరంలో పుట్టినవాడు, ఒకే వయస్సు వాడు. సత్యనారాయణమూర్తి గారు ఉండి, నేను చేస్తాను, మనం పత్రికను హైదరాబాద్ తీసుకువద్దాం. పత్రిక తెనాల నుంచి బెజవాడకు వెళ్ళి, బెజవాడ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చింది పత్రిక. సత్యనారాయణమూర్తి గారు హైదరాబాద్ తీసుకొద్దాం, ఇక్కడి నుంచి మనం ప్రచురిద్దాం. అలా సత్యనారాయణమూర్తి గారు రామలింగేశ్వరరావు గారికి అత్యంతంగా తోడ్పడి ఈ పత్రికను తీసుకువచ్చారు.